రాహుల్ గాంధీ వందల కొద్ది పేపర్ల కట్టలు పట్టుకొచ్చి ఇవన్నీ నేను ఎలక్షన్ కమిషన్ నుండి తీసుకొచ్చాను, ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్లో పెట్టింది అని చెప్పి చూపెట్టినవన్నీ పచ్చి అబద్ధాలే అని తెలిపోయింది. అందులో ఎలక్షన్ కమిషన్ ఇచ్చే దాంట్లో ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటే కలర్ ఫోటోలతో చూపెట్టాడు ఈయన. అది కూడా బ్రెజిలియన్ మోడల్కి సంబంధించి. బట్ ఆ పేరుతో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉందని తేలింది. అదొకటి. ఆయన చెప్పింది పచ్చి మోసం అని తేలింది. అట్లాగే మరొకటి 60 మంది ఒక ఇంట్లో ఉన్నారని చెప్పారు. ఎట్లా సాధ్యం అన్నాడు. ఉన్నామని ఆ ఇంట్లో వాళ్ళే నిరూపించి చూపించారు. మిగతా మీడియా చూసుకొచ్చింది. దానికి తోడుగా ఎవరైతే ఈ మోడల్ చెప్తారో ఆ మోడల్ నాకేంటి సంబంధం, నన్ను ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులోకని ఆమె విమర్శించి చూసాం. ఇంకొకటి, ఈయన ఏ బూత్లో అయితే తేడా వచ్చిందని చెప్పారో ఆ బూత్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే టోటల్గా ఫేక్ ఓటర్స్కి సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ కూడా రాహుల్ గాంధీ చేసినటువంటి దాన్ని 1 by 1 మోసాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాకపోతే ఆయన మాత్రం ఇట్లాంటి వాటిని పట్టించుకోడు. 100 రాళ్ళు వేస్తే ఇప్పటికీ దాన్ని నమ్మేసేటటువంటి మూర్ఖులు కూడా ఉన్నటువంటి దేశం కాబట్టి, మోడీ మీద ద్వేషంతో వాళ్ళు కొనసాగుతారు కాబట్టి సాగిస్తూనే ఉంటాడు ఆయన. ఆయన లక్ష్యం నేను ఇంతకుముందే చెప్పా, మోడీ వ్యతిరేకులని ఏకం చేయటం. అది ఇప్పటికి సగం చేశాడు, మిగతా చేయడానికి సిద్ధపడుతున్నాడు.